కల్కి 2898 మూవీ డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ వీడియో మీ అందరూ బాగా ఆదరించారు. చాలా మంది కామెంట్ చేశారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేను. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ 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 థ్యాంక్ యూ. ఇది కల్కి మూవీ డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ పార్ట్ 2. పార్ట్ 1 చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఈ వీడియో అయిపోయాక అది కూడా చెక్ చేయండి. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. కమాండర్ మానస్ ఎవరికి తెలియకూడదు అని సాయి కుమార్ లా బేస్ వాయిస్ లో చెప్పిన ఈ విషయం ఎవ్వరికి తెలియకూడదు. బాణి పిలుస్తున్నాడు అని తెలియగానే తెలిసిపోయిందా అంటూ కాంచన వాయిస్ కి వచ్చాడు. తెలిసిపోయిందా 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 సరే, బాణి ఛాంబర్ కి వెళ్ళాడు. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ వెపన్స్ చూస్తే నార్మల్ గార్డ్స్ వెపన్స్ కి డిఫరెంట్ గా ఉన్నాయి. గార్డ్స్ వాళ్ళే అయినా వెపన్స్ డిఫరెంట్ ఉన్నాయి. మేబీ కౌన్సిలర్ బాణి మీద ఏదైనా అటాక్ జరిగితే నార్మల్ వెపన్స్ వలన అక్కడ ఉండే ఓల్డ్ ఆర్కిటెక్చర్స్ అండ్ గ్రంథాలు నాశనం అవుతాయని అందుకే అలా డిజైన్ చేసి ఉండొచ్చు. కౌన్సిలర్ బాణి ఛాంబర్ లో కొన్ని గ్రంథాలు ఓల్డ్ బుక్స్ చూసాం, కానీ అవి పెట్టిన ప్లేస్ చూడలేదు. ఒక కార్బన్ టైప్ ఆఫ్ రాక్ లా ఉంది ఆ టేబుల్, అండ్ అది ఫ్లోట్ అవుతుంది, భూమికి టచ్ అవ్వలేదు. బాణి ఒక కౌన్సిలరే కాదు, వీడి ఒక సైంటిస్ట్ ఇన్ కాంప్లెక్స్ అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఛాంబర్ లో ఉన్న ఐడియల్స్ గురించి చెప్పాలంటే మూవీ చూస్తున్నప్పుడే గమనించారనుకుంటున్నా. లైక్ ఒక గద, లార్డ్ వెంకటేశ్వర స్వామి కిరీటం, ధన్వటరీ స్టాచ్యూ, ఈస్టర్ ఐలాండ్స్ లో ఉండే కొన్ని సాక్రెడ్ ఐడియల్స్ అండ్ అదర్ గాడ్స్ ఐడియల్స్ కూడా ఉన్నాయి. అవి పైన రోలో ఉన్నాయి. ఇక్కడ క్యూరియస్ డీటెయిల్ ఏంటంటే మానస్ రూమిని చంపడానికి ముందు ఇలా అంటాడు: అన్ని మతాలు అన్ని జాతులు అతని రాక కోసం ఎదురు చూస్తున్నాయి. అహూరా మజ్దా రుద్రా చక్రీన్ సెకండ్ కమింగ్. అంటే హిందూ మైథాలజీలోనే కాదు, ఇరానియన్, భూటాన్, క్రిస్టియానిటీలో కూడా ఈ చావస్ నుంచి కాపాడడానికి ఒక సేవియర్ వస్తాడు అని ఉంది. యాస్కిన్ ని కమింగ్ థ్రెట్ నుంచి సేవ్ చేయడానికి బాణి మైథాలజీస్ అన్నిటిని స్టడీ చేస్తున్నాడు. గాంధీవం ని చూశాక కమాండర్ మానస్ పోయి నేను మట్టుకుంటా అంటూ పోయి చేయబెడతాడు. వెంటనే బాణి ఆపి ఒక లుక్ ఇస్తాడు. బాణి కనుక ఆపకపోయి ఉంటే కమాండర్ మానస్ కాస్త ఒంటిచే మానస్ అయ్యేవాడు. ఏదో కొత్త పవర్ మేలుకుందని మానస్ మామ చెప్పగానే కట్ చేస్తే సుమతి గర్భం. అడ్డడ్డే ఎన్న కట్టలేవా. అలా మానస్ డైలాగ్ చెప్పగానే ఆ పవర్ సుమతి గర్భంలో ఉన్న పవరే అని కన్ఫర్మ్ చేసేశారు. ఏదో కొత్త పవర్ మేల్కొంది. ట్రక్కులో ఉన్నప్పుడు వీరన్న పిచ్చోడు అదే పనిగా సుమతిని చూస్తూ ఉంటారు. పాపం మంటల్లో నడుచుకుంటూ వచ్చి పడిపోయి స్పృహలో లేని సుమతికి అది తెలియదు కదా. ఈ సీన్ లో ఫస్ట్ సుమతి కడుపు కదులుతుంది, వెంటనే కడుపు పైన చేయి పెడుతుంది సుమతి. ఈ సీన్ డీటెయిల్ నాకేమనిపించిందంటే కడుపులో ఉన్నది స్వయం లార్డ్ విష్ణునే, మంటలో నుంచి కాపాడింది ఆయనే. అండ్ ఇక్కడ కూడా సమ్ కైండ్ ఆఫ్ కిక్కర్ సిగ్నల్ లాగా ఇచ్చాడు సుమతి నిద్రలోంచి లేవాలి అని. ఈ ఫోటో చూస్తే ఇక్కడ మస్క్ టాప్ 107 అని ఉంటుంది. మనకు తెలిసిన మస్క్ ఎలాన్ మస్క్ ఒక్కడే. తను ఏం చేస్తాడు, మార్స్ మీద పీపుల్ బతకాలి అని శాటిలైట్స్ అండ్ స్పేస్ షిప్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. సో అలా ఫ్యూచర్ లో ఒక ఎక్స్పెరిమెంట్ లేదా అన్ని ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అయ్యి స్పేస్ షిప్స్ ఆర్ శాటిలైట్స్ ఏం ఉండవు కాబట్టి వాటిలో ఒకటి భూమి పైన ఇక్కడ పడి ఉంటుంది. వాటి డీటెయిలింగ్ సర్జీ. దీనికి ప్రూఫ్ గా ఒక షాట్ లో శిథిలాలు కనిపిస్తాయి. కైరా అంటే ఏదో భాషలో లక్ అని అంటుంది కైరా, అది గ్రీక్ భాషలో అంటారు. గ్రీక్ లో కైరా అంటే ఆపర్చునిటీ మూమెంట్ అని. కైరా పెళ్లి చేసుకుని ఇల్లు, కుక్కలు అండ్ పిల్లలు అంటుంది. కానీ మూవీ మొత్తంలో కాంప్లెక్స్ లో కానీ శంబాలలో కానీ కుక్కల్ని ఎక్కడ చూపించరు. ఎక్సెప్ట్ మానస్ దగ్గర ఉన్న సేబర్ టూత్ క్యాట్, కాంప్లెక్స్ లో గుర్రాలు, ఒంటికన్ను రాక్షసుడు తినే బల్లిని తప్ప వేరే ఏ యానిమల్ కనిపించదు మూవీలో. మరి కుక్కలని ఎందుకు అనిందో, మేబీ శంబాలలో ఉన్నాయేమో, మనకి చూపించి ఉండరు. రైడర్స్ లో ఒకడు ఫారినర్ ఉంటాడు, ఉండడం గొప్ప కాదు. ఇప్పుడు ఏ మూవీ ఫారెన్ సీక్వెన్స్ ఉన్నా ఫారెన్ యాక్టర్స్ ని యూజ్ చేస్తారు. కానీ ఇక్కడ నాగి చేసిన మ్యాజిక్ ఏంటంటే డబ్బింగ్. ఫారినర్ తో కూడా తెలుగు డైలాగ్స్ చెప్పించాడు. మూవీలో రాజేంద్ర ప్రసాద్, ప్రభాస్, రాజమౌళి, ఆర్జీవి, విజయ్ దేవరకొండ వీళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా నాన్ తెలుగు యాక్టర్సే. సో ప్రతి ఒక్కరిని వారి ఓన్ గా డబ్బింగ్ చెప్పించాడు నాగి. ఇలా చెప్పించడం నాగికి కొత్త కాదు. ఎవడే సుబ్రహ్మణ్యం మన మహానటిలో కూడా అదర్ స్టేట్ యాక్టర్స్ ని తెలుగులో డబ్బింగ్ చెప్పించాడు. ఇందులో ఏకంగా ఫారినర్ చేతనే చెప్పించాడు. అంటే వాళ్ళు చెప్తేనే రియలిస్టిక్ గా ఫీల్ వస్తుందని, సో దట్ మనం క్యారెక్టర్స్ లోకి ఇంకా బాగా ఇన్వాల్వ్ అవుతామని. ఇది ఎసెన్షియల్ అండ్ మచ్ నీడెడ్. ఈ ఫోటోలో సైన్ బోర్డ్ చూస్తే వెల్కమ్ టు ద న్యూ వరల్డ్ అని ఉంటుంది విత్ రాకెట్ సింబల్ తో. మనం ముందే మాట్లాడుకున్నాం మస్క్ అనే రాకెట్ కనిపించింది అండ్ దానికి ప్రూఫ్ ఇక్కడే ఉంది. ఈ పిక్చర్ క్లోజ్ గా గమనిస్తే లెఫ్ట్ సైడ్ టాప్ లో లాంచ్ అవడానికి రెడీగా ఉన్న రాకెట్ ఒకటి ఉంటుంది. నిజానికి అది రాకెట్ కాదు, స్పేస్ క్రాఫ్ట్. దాని ప్రొటోటైప్ చూస్తే సేమ్ ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ స్పేస్ క్రాఫ్ట్ లాగే ఉంది. ఇదిరా డీటెయిలింగ్ అంటే, ఇదిరా ఎగ్జిక్యూషన్ అంటే. ఒంటికన్ను విలన్ వెహికల్ సీట్ ని గమనిస్తే ఒక దేవుడి స్టాచ్యూ ఉంటుంది. అది ఏ దేవుడి స్టాచ్యూనో అర్థం కాలేదు, కానీ దేవుళ్ళు అంటే విలువ లేదు, వారి విగ్రహాలకి ప్రాధాన్యత లేదు అని తెలుస్తుంది. ఎస్ఎస్ఆర్ ఎంట్రీలో ఫైరింగ్ రాడ్ చూస్తే బాహుబలి కత్తిని పెట్టేశారు. అండ్ రాజమౌళి మెడలో ఛత్రపతి మూవీలో ప్రభాస్ వేసుకునే శంఖం లాకెట్ ఉంటుంది. ఇదెక్కడ మాస్రమావా. ఇలా బాహుబలి అని ఛత్రపతి రెఫరెన్స్ పెట్టడం మీకు ఎలా అనిపించింది? ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కామెంట్ చేసేయండి. కైరా క్యాచ్ అంటే పట్టుకొని తూదేకా మేదేకా అనేలా ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటారే కానీ అరే ఆ బాల్ ని విసిరేద్దామని అనిపించట్లేదేమో ఆ బ్రోస్ కి. ఒంటికన్ను విలన్ తో ఫైట్ సీన్ లో కైరా కాలికి దెబ్బలు తగిలాయంట. ఇలా కింద మీద చూసుకోకుండా పనిచేశారు కాబట్టి సక్సెస్ కూడా చిన్న పెద్ద చూడకుండా అందరికీ ఫేమ్ వచ్చింది. కైరాకి సుమతి గర్భాన్ని ముట్టుకోవాలని ఒకసారి ముట్టుకోవచ్చా?
అలా ఒకరిలో ఇంకో ప్రాణం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉండేది. తనకి ఇది ఫైనల్ మూమెంట్ అని తెలిసాక ఫైనల్ గా తన సుమతి గర్భాన్ని ఫైనల్ గా టచ్ చేసి ఫైనల్ గా ఒకసారి ఫీల్ అయ్యి ఫైనల్ గా మిగిలిన బౌంటీ హంటర్ ని ఫైనల్ చేద్దామని ప్రాణత్యాగం చేసింది. మన బ్యూటిఫుల్ కైరా యొక్క మైండ్లెస్ బాయ్ ఫ్రెండ్ అజ్జు గురించి చెప్పాలి. ఫైట్ చేయరా అంటే పిల్లలు ఆడుకునే వాటర్ గన్ గేమ్ లో షూట్ చేసినట్టు వెళ్తాడు, షూట్ చేస్తాడు, తగలదు, వెళ్తాడు, షూట్ చేస్తాడు, తగలదు. సరే రైడర్స్ రౌండ్ అప్ చేశాక ఇక యుద్ధమైనట్టు కాల్చకుండా ఒకరిని షూట్ చేసి మిగతా వాళ్ళందరినీ వశీకరణం చేసేలా చూస్తాడు. కైరా వేలాడుతుంటే ఒంకన్ను కన్నోన్ని కాల్చకుండా పోయి కైరా చేయబట్టుకుంటాడు. బాబాయ్ అంతేలే బ్రో, పబ్జీ ఆడేటప్పుడు టీమ్ లో 4 ప్రో ప్లేయర్స్ అవర్గా ఒకడైనా నూబ్ గాడు ఉంటాడుగా. సో అలానే వీరన్ స్క్వాడ్ లో నూబీ సైకో అజ్జుగాడు. అశ్వత్థామని 6 రైడర్స్ ఎట్ ఎ టైం షూట్ చేసిన ఒంటిపైన ఉన్న గుడ్డ కూడా కదలదు. అంటే అశ్వతాత అంత స్ట్రాంగ్ గా. ఎస్, అశ్వత్థామ ది గ్రేట్ ద్రోణాచార్యుడి కొనుకు. తండ్రిని బెదిరించి బ్రహ్మాస్త్రంని పొందుతాడు. గాడ్లీ బీయింగ్ అని కాకుండా సమ్ కైండ్ ఆఫ్ పవర్స్ ఉంటాయి అశ్వత్థామ దగ్గర. తన నుదుటి పైన ఉన్న మనీయే ఈ పవర్ కి సోర్స్. కేర్ఫుల్ గా గమనిస్తే అశ్వత్థామ ఫైటింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉండింది. భైరవత్ ఎంతో ఫైట్ చేస్తుంటే ఒక సెకండ్ చూస్తాడు ఏం చేస్తున్నాడా అని. 2000 years తర్వాత లేచారు కదా, రైడర్స్ తో ఫైటింగ్ చేసేటప్పుడు గమనిస్తే ఒక ఆర్ట్ ఉంది ఫైట్ లో, సమ్ కైండ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ లాగా. బరిలోకి దిగిన బుల్డోజర్ లాగా వచ్చిన బుజ్జిని ఆగవే బుడంకా అంటూ తన లెఫ్ట్ లెగ్ తో ఆపేసి ఏకలు బిగినట్టు టైర్ ని బికి పక్కనేస్తాడు. పాపం బుజ్జి టైర్ పోగానే భైరవ బ్లడ్ బాయిల్ అవుతుంది. ఇక్కడే కాదు, ఫస్ట్ ఫైట్ లో ఒంటికన్ను విలన్ బుజ్జిని తంతే అప్పుడు కూడా బుజ్జికి తగిలిన దెబ్బ భైరవ ఫీల్ అవుతాడు. బుజ్జి జస్ట్ నాట్ ఏ వెహికల్, బుజ్జి ఇస్ లైక్ ఏ ఫ్యామిలీ టు భైరవ. ఈ లోకంలో భైరవకి ఉన్న ఒకే ఒక్క తోడు. కైరా అంటుంది కదా, ఈ లోకంలో మనకంటూ ఎవరొకళ్ళు ఉండాలి, పట్టుకోవడానికి చెయ్యి నాది, పట్టుకోవడానికి భుజం నాది అని. బుజ్జి యుద్ధం వస్తే భైరవ చేతిలో కత్తి అవుతుంది, భైరవకి బాధ వస్తే బాధని పోగొట్టే ఫ్రెండ్ అవుతుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి భైరవలో ఒక వైబ్ ఉంటుంది. బ్రహ్మానందంతో ఆ సీన్స్ చూస్తుంటే బుజ్జిగాడిలో ప్రభాస్ ని చూసినట్టుంది. ఎస్ఎస్ఆర్ తో కామెడీ టైమింగ్ గానీ, కాంప్లెక్స్ లో గుడ్డు, ప్లేట్ నిండా ఫుడ్, సముద్రంలో స్విమ్మింగ్ చేస్తా ఈ డైలాగ్స్ అని ప్రభాస్ యాక్టింగ్ చూస్తుంటే బా ఇది కదరా మనకు కావాల్సిందే అనిపించింది. అశ్వతో హ్యాండ్ టు హ్యాండ్ పంచ్ ఇచ్చాక భైరవన్ చూస్తే ప్యూరెస్ట్ కామెడీ కనిపించింది. నో వల్గారిటీ, నో ఓవర్ యాక్టింగ్, నో అబ్యూజింగ్, జస్ట్ ప్రభాస్ టైమింగ్. ఆర్ట్ ఆఫ్ ప్రభాసింగ్ అంటారేమో దీన్ని. అశ్వాని కట్టేశాక స్టాచ్యూ అంటాడు, అది అన్ఎక్స్పెక్టెడ్ అసలు. భైరవ క్యారెక్టర్ ని సింపుల్ గా డిపిక్ట్ చేసేసాడు. తన లోకం ఏదో తంది, ఈ లోకంలో ఎప్పుడు పోతామో తెలియదు, ప్రతి మినిట్ ఫుల్లెస్ట్ గా ఉండాలని సింపుల్ అండ్ స్వీట్ గా చెప్పాడు. అశ్వత్థామతో ఫైట్ తర్వాత భైరవాన్ని బ్యాన్ చేయడానికి తన డీటెయిల్స్ హోలోగ్రామ్ లో ఓపెన్ చేస్తే టోటల్ గా 21,100 యూనిట్స్ ఉంటాయి. అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఫస్ట్ ఫైట్ లో 5,000 యూనిట్స్ సెండ్ చేస్తాడు అండ్ అదే 5,000 యూనిట్స్ తో ఎక్కువ ఉంటాడు. అట్ లాస్ట్ తన దగ్గర ఓన్లీ 200 యూనిట్స్ ఏ ఉన్నాయని బుజ్జి అంటుంది. 21,000 యూనిట్స్ భైరవ దగ్గర ఎలా ఉన్నాయంటారు? మేబీ ఇంకేమైనా బౌండరీస్ చేశాడేమో, ఈ గ్యాప్ లో మనకి చూపించలేదు. మానస్ మామ ఈ సిల్లీ కథలు నేను వినా అంటే బాణి మామ ఒక స్టోరీ చెప్తాడు. ఖడ్గశ్విని నక్షత్రం 6,000కి ఒకసారి వస్తుంది, ప్లానెట్స్ అన్ని అలైన్ అవుతాయని. ఇలా ఒక మినీ స్టోరీనే రాశాడు. బహుశా ఈ స్టోరీని పేపర్ పైన రాస్తున్నప్పుడు నాగి పెన్ అండ్ పేపర్ ఫైర్ పైన ఉండాలి. భైరవ చెడ్డోడు కాదు, తన డ్రీమ్ ని అచీవ్ చేసుకోవాలనే ఒక్క థాట్ తప్ప తన మైండ్ లో ఇంకేం రన్ అవ్వట్లేదు. అదేంటి బ్రో శంబాలా గురించి న్యూస్ పంపించింది భైరవనే కదా అంటే మీరు పప్పులో కాలేసినట్టే. భైరవ జస్ట్ సుమతిని తీసుకోవడానికి వచ్చి 1 మిలియన్ యూనిట్స్ తీసుకొని కాంప్లెక్స్ కి వెళ్దాం అనుకుంటాడే తప్ప భైరవ శంబాలా గురించి అలాంటి లీక్స్ ఇవ్వలేదు. అండ్ ఆ లొకేషన్ ని షేర్ చేసింది వన్ ఐ విలన్. యాజ్ వి అబ్జర్వ్ దిస్ సీన్, ఇక్కడ వాడు ఆ వెహికల్ కి ట్రాకర్ పెడతాడు. ఆ ట్రాకర్ హెల్ప్ తోనే కాంప్లెక్స్ అక్కడికి వెళ్తారు. భైరవ ఫస్ట్ ఫైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైట్ కోసం బుజ్జిని గొరిల్లా టైప్ గా ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. కొంచెం డీటెయిల్ గా గమనిస్తే భైరవ బుజ్జిని బిల్డ్ చేసిన అక్కడ ప్లాన్ ఉంటుంది. ఇలా డిజైన్ చేయాలనే స్కెచ్ ది షోస్ దట్ భైరవ ప్రాక్టికల్ గా బిల్డ్ చేశాడు అని. ఇక్కడ అశ్వత్థామ హోలోగ్రామ్ కూడా చూడొచ్చు. ప్రీవియస్ గా జరిగిన ఫైట్ లో అశ్వత్థామ ఫైటింగ్ స్టైల్ క్యాప్చర్ చేసి తిరిగి ఎలా ఫైట్ బ్యాక్ చేయాలని నేర్చుకుంటున్నాడు. అండ్ సేమ్ అశ్వత్థామ లాగే ఉండే హోలోగ్రామ్ ని డిజైన్ కూడా చేస్తున్నాడు. శంబాలాలో కమాండర్ ఒకడు 5 మిలియన్ బౌంటీ పెట్టారు, వాళ్ళు మొత్తం వెతుకుతుంది అంటాడు. 5 మిలియన్ బౌంటీ పెట్టారు ఈమె మీద. కాంప్లెక్సే కాదు, వరల్డ్ ప్రతి ఒక్కడు తన వెనక్కే ఉన్నారు. యాక్చువల్ గా పెట్టింది 1 మిలియన్ బౌంటీనే, మరి 5 మిలియన్ అని ఎందుకు అన్నాడు? మేబీ ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఏమో. అండ్ వాళ్ళు మొత్తం వెతుకుతుంది అంటాడు. కాశీ, కాంప్లెక్స్, ఫ్లక్స్ ల్యాండ్స్, శంబాలానే కాకుండా వాళ్ళలో ఇంకా హ్యూమన్ రేస్ ఉంది. బౌంటీ హంటర్స్ ఉన్నారని నాగి చెప్పలేదు కానీ ఇలా తెలుస్తుంది ఇంకా హ్యూమన్ రేస్ ఉంది అని. సుమతిని శంబాలాకి తీసుకెళ్లినప్పుడు సీరియస్ అశ్వత్థామతో ఇలా అంటాడు, ఎప్పుడైనా యుద్ధం చేసావా అని. ఎప్పుడైనా యుద్ధం చేసావా? అప్పుడు రాయ మహాభారతంలో శ్రీకృష్ణుడితోనే యుద్ధం చేశాడు అంటుంది. ఎక్స్క్యూజ్ మీ, మహాభారతంలో శ్రీకృష్ణుడితోనే యుద్ధం చేశాడు, ఓకే? బట్ శంబాలాలో ఒక్కడు కూడా ఇతను అశ్వత్థామని గుర్తుపట్టలేదు. ఎంటైర్ శంబాలా సీక్వెన్స్ లో ఒక్కరు కూడా తనని పేరు పెట్టి పిలవరు. యాజ్ వి నో మరియమన్ రూమి వాళ్ళకి స్టోరీస్ చెప్తూ ఉంటారని, కానీ వాళ్ళు ఎందుకు గుర్తుపట్టలేదు? సుమతిని శంబాలాలో రిసీవ్ చేసుకున్నాక అందరూ గ్యాదర్ అవుతారు. ఆ ప్లేస్ లో డిఫరెంట్ రేసెస్, వాళ్ళ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ స్టాచ్యూస్ చూడొచ్చు. అండ్ అక్కడ పీపుల్ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉంటున్నారు. లైక్ ఆఫ్రికన్స్, భూటాన్స్, అమెరికన్స్, చైనీస్, జపనీస్, రష్యన్స్, ఇలా చాలా కంట్రీ పీపుల్ ఉన్నారు. వీరన్ ఫ్లక్స్ ల్యాండ్స్ కి తీసుకెళ్దామంటే నోమన్ తినేస్తారు అంటాడు సీరియస్. నో మన్ తినేస్తారు.
అసలు ఈ నోమన్ అంటే ఎవరు? అక్కడ ఎలాంటి ట్రాకింగ్ సిస్టమ్స్ పనిచేయవు. పార్ట్ 2 నుంచి లీక్ అయిన ఒక ఫోటోలో భైరవకి చైన్స్ వేసి ఉంటాయి. బహుశా భైరవ సుమతిని తీసుకొని ఫ్లక్స్ ల్యాండ్స్ కి వెళ్ళాడు అనే థియరీ నిజమయ్యేలా ఉంది. సుమతి కడుపులో ఉన్నది దేవుడే అనడానికి ప్రూఫ్ ఏంటి అనగానే రెయిన్ స్టార్ట్ అవుతుంది. దేవుడు అనడానికి ఏంటి సాక్ష్యం? నేను విన్నాను అని గట్టిగా చెప్పినట్టుంది. అక్కడ శంబాలాని చూస్తే వెల్ ప్రిపేర్డ్ గా ఉన్నారు ఫ్లయింగ్ వెహికల్స్ ఆర్మీతో. పురాణాల్లో శంబాలా అంటే ఎంతో అడ్వాన్స్డ్ సిటీ అని ఉంటుంది. అన్నట్లుగానే నానోటెక్ సౌండ్ గన్స్ తో అడ్వాన్స్డ్ గా చూపించారు. శంబాలాలో ఎంటర్ అయిన దగ్గర నుండి సుమతికి ప్రొటెక్టివ్ షీల్డ్ యాక్టివేట్ అవుతుంది. అదే బ్రో అశ్వత్థామ యాక్టివేట్ అవుతాడు. ఎవరన్నా సుమతి దగ్గరికి వచ్చినా ఏదైనా తేడాగా ఉన్నా అలర్ట్ గా ఉంటాడు. ఇది చిన్న డీటెయిలే కానీ అవసరమైన డీటెయిల్. అలా అశ్వత్థామ చేయాలి. చేయకుంటే నిజంగా సుమతిని కాపాడడానికి వచ్చాడా అనుకుంటారు. నైట్ ఒక సాంగ్ వస్తుంది. ఒక పెద్ద క్లాత్ పైన అక్కడ అందరూ డిఫరెంట్ లాంగ్వేజ్ తో నేమ్స్ రాస్తూ ఉంటారు. ఒక పిల్ల అమ్మ అని రాస్తుంది, నెక్స్ట్ కైరా అని రాస్తుంది. అంటే ఆ క్లాత్ ని మంటల్లో వేసి చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతి సంథింగ్ అలాంటిది ఏదో. ఆ సాంగ్ తర్వాత సుమతికి ఒక డ్రీమ్ లా వచ్చి అందులో అందరూ పోయారని కనిపిస్తుంది. తన కోసం లిల్లీ కైరా చనిపోయారు. ఒక ట్రోమా టైప్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. భైరవ శంబాలా ఇంటి దగ్గర అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ లో అదే సేమ్ రూట్ లో ఒక వెహికల్ లైట్ వస్తుంది. మేబీ అది టెక్నికల్ గ్లిచ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే భైరవని ఎవరు ఫాలో అవ్వలేదు కనుక. అండ్ ఇంకా అక్కడ భైరవ వెహికల్ తప్ప ఇంకే వెహికల్ లేదు కాబట్టి. భైరవ హోలోగ్రామ్ అశ్వత్థామ రియల్ అశ్వత్థామ ఫైట్ ఈస్ గూస్ బంప్స్ అంతే. ఇద్దరు ఆజానుబావులు ఫైట్ అంటే ఆ మాత్రం ఉండాలి. అయితే ఇక్కడ హోలోగ్రామ్ అశ్వత్థామ హ్యాండ్ స్టిక్ ఒక్క దెబ్బకి విరిగిపోతుంది. అవతల గాంధీవం ని ఎదిరించి నిలబడిన విజయధనస్సు ముందు చిన్న కర్ర ఎంత బ్రో. మూవీని 0.25x లో చూస్తే నాకు ఒకటి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అశ్వత్థామ భైరవ ఫైట్ సీన్ లో అశ్వత్థామ ఫాస్ట్ గా ఉన్నాడు అని నార్మల్ స్పీడ్ లో అర్థమవుతుంది. బట్ స్లో మోషన్ లో చూసినప్పుడు కూడా ఇట్ ఈస్ రియల్ అన్నట్లు అనిపించింది. స్లోమోలో కూడా అశ్వత్థామ ఫాస్ట్ గా ఉన్నాడు. అందరూ ఏమనుకుంటున్నారంటే భైరవ అనే శంబాలా అడ్రస్ కాంప్లెక్స్ కి చెప్పాడని. మరి బౌంటీ హంటర్ ఒకడు దీపికా వెళ్లే వెహికల్ కి ట్రాకర్ పెడతాడు. సో తను కాంప్లెక్స్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు శంబాలా అడ్రస్. ఈవెన్ శంబాలాలో అశ్వత్థామతో ఫైట్ చేస్తున్న భైరవ షాక్ అవుతాడు మానస్ ఆర్మీ రావడం చూసి. అశ్వత్థామ చేతిలో నుంచి జారిపై పడిపోతున్న సుమతిని చూస్తే ఒక వావ్ ఏం కిక్ ఇచ్చిందిరా అనే డీటెయిల్ కనిపించింది. భైరవ దూకుతాడు, సుమతి పడిపోతుంది. భైరవాని వాల్పై నుంచి దూకడం డైరెక్ట్ గా చూడడానికి ముందే సుమతి ఐస్ లో చూపించారు. జస్ట్ భైరవ ఇమేజ్ కాకుండా క్లారిటీగా భైరవ దూకుతున్నాడు అనేది చూపించారు. ఇద్దరు ఎగ్జిక్యూషన్ అంటే ఇది సినిమా అంటే వా. భైరవ చేతిలోకి విజయధనస్సు పడడానికి కారణం ఫస్ట్ లో చూపించిన చిన్న లీఫ్. ఇక్కడ దిమ్మ తిరిగిపోయే డీటెయిల్ ఉంది. ఆ లీఫ్ చెట్టు నుంచి విడిపోవడానికి కారణం ఫైర్. అక్కడ మండే మంటల వల్ల అది ఊడిపోయి గాలికి వస్తుంది. అంటే ఇక్కడ అగ్నిదేవుడి సాయం ఉంది, వాయుదేవుడి సాయం ఉంది. సేమ్ ఇంటర్వెల్ లో కూడా అగ్నిదేవుడు వాయుదేవుడు తనని కాపాడతారు. ఇలా ఒక మంచి జరగాలంటే అందరి సాయం కావాలనేది క్లిస్టర్ క్లియర్ గా చెప్పారు. వన్స్ విజయధనస్సు భైరవ చేతిలో పడగానే బూమ్. థియేటర్ కళ్ళల్లో ఫైర్ వేసుకొని చూసింది. ముందు నుంచే భైరవకి సంథింగ్ గ్రేటర్ గుడ్ కాజ్ ఉంటుందని అనుకుంటూ వచ్చాం. అలా ధనుస్తో భైరవ ఫైట్ చేస్తుంటే ఆ క్యారెక్టర్ ఎవరిదనే క్యూరియాసిటీ ఏదైతే ఉందో అది అన్మ్యాచబుల్. ఎవరది? అర్జునుడికి పోటీ ఇచ్చే క్యారెక్టర్ ఎవరు? అశ్వత్థామ సోదరుడు ఎవరు? ఆ సీక్వెన్స్ జరిగే 15 మినిట్స్ ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. మహాభారతం ఇట్టానే జరిగిందా? కర్ణుడు ఇలానే ఉండేవాడనేలా ఉంది. జస్ట్ ఆ 15 మినిట్స్ సీన్ తో టీఎఫ్ఐ ని కాదు ఇండియన్ సినిమాని ఒక ఎత్తులో పెట్టాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది ఎంత క్యూరియస్ గా ఉందో కల్కి పార్ట్ 2 లో ప్రభాస్ కర్ణుడిగా చూడడానికి అంత క్యూరియస్ గా ఉన్నా నేను. కర్ణుడు రథం పైన ఉన్న పోస్టర్ ని చూస్తే వా ఏం తేజస్రా అనిపించింది. కర్ణుడి కళ్ళల్లో సూర్యుడే ఉన్నాడు అనిపించేలా మళ్ళీ బిగ్ స్క్రీన్ పైన చూడడానికి నేను ఎంతో ఎదురు చూస్తున్నా. అర్జున్ కర్ణ అస్త్రాలు క్లాష్ అయినప్పుడు ఒక బ్లాస్ట్ అవుతుంది. మన అస్త్రాలు ఎంత పవర్ఫుల్ లో మనకి బాగా తెలుసు. ఒక్కో అస్త్రం 10 ఆటం బాంబ్స్ ఇచ్చినంత ఇంపాక్ట్ ఇస్తాయి. సో వీరిద్దరి అస్త్రాలు క్లాష్ అయినప్పుడు ఒక మినీ ఆటమిక్ బ్లాస్ట్ జరిగింది. దాని డీటెయిలింగ్ చూస్తే చిన్నగా కనిపిస్తున్న సైనికులు చాలా చెదురుగా పడిపోతారు. అది స్పెసిఫిక్ గా చూపించారు. యాజ్ పర్ మహాభారతం అశ్వత్థామ అండ్ కర్ణ బ్రదర్స్ లా ఉండేవాళ్ళు కాదు. చిన్నప్పుడు గురుకులంలో కర్ణుడికి ద్రోణాచార్యుడు నీకు విద్య నేర్పించని పో అని అవమానం చేశాడు. అప్పుడు అశ్వత్థామ అక్కడే ఉన్నా ఏమీ చేయలేదు. చిన్నప్పటి నుంచి దుర్యోధనుడు అశ్వత్థామ మంచి ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే దుర్యోధనుడికి కర్ణుడి బలం తెలిసిందో అప్పటి నుంచి కర్ణుడితో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇది అశ్వత్థామకి నచ్చేది కాదు. సో తను కర్ణని హేట్ చేసేవాడు. కానీ ఇద్దరు కౌరవుల సైడ్ ఉన్నారు కాబట్టి కలిసి యుద్ధం చేశారు తప్ప వీరిద్దరు ఫ్రెండ్స్ కాదు, సోదరులు అంతకన్నా కాదు. బట్ నాగి వీళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది, కల్కి జననం కోసం కలిసి పోరాడితే ఎలా ఉంటుంది అనే థాట్ తో సినిమాటిక్ లిబర్టీని తీసుకొని కర్ణ అండ్ అశ్వత్థామ స్టోరీలని డెవలప్ చేశారు అనుకుంటున్నా. అర్జున కర్ణ ఫైట్ చూస్తే అర్జున్ క్యారెక్టర్ కొంచెం డీగ్రేడింగ్ గా చూపించారు. మహాభారతంలో కర్ణుడి క్యారెక్టర్ చూస్తే శాపాలతో నిండిపోయి ఉంటుంది. అర్జునుడి క్యారెక్టర్ చూస్తే వరాలతో నిండిపోయి ఉంటుంది. అన్ని శాపాలతో కర్ణుడు కొంచెం కూడా కుంగిపోయేవాడు కాదు. అన్ని వరాలతో అర్జునుడు ఎప్పుడు గర్వపడేవాడు కాదు. కానీ ఇద్దరు సరి సమానులు, అది ఇద్దరికి తెలుసు. కానీ కర్ణుడు ఎందుకు గొప్పవాడయ్యాడంటే అర్జునుడిలా వరాలు లేవు, శాపాలే ఉన్నాయి. అర్జునుడు ఎప్పుడు అనుకునేవాడు ఈ వరాలు ఏమీ లేకపోయినా కర్ణుడిని ఓడిస్తా అని. కృష్ణుడు అర్జున్ని అలా చేయకుండా ఆపేవాడు. ఎందుకంటే కృష్ణుడికి తెలుసు ఈ వరాలు ఏమీ లేకపోతే కర్ణుడు సింపుల్ గా అర్జున్ని ఓడిచ్చేస్తాడు అని. కనీసం ఈ వరాలతో ఒక మంచి పోటీ ఇవ్వగలడు. అశ్వత్థామ అంటాడు అంత గొప్ప వీరుడికి అలాంటి చావు వచ్చి ఉండకూడదు అని.
కర్ణుడు రథచక్రం లాగుతుంటే శస్త్రం వేసి చంపేస్తాడు అర్జునుడు. అలా కృష్ణుడే చేయమని చెప్తాడు. కృష్ణుడే అర్జునుడి చేత అలా చేయించకపోయి ఉంటే కురుక్షేత్రం పాండవులు గెలిచేవాళ్ళు కాదు. కర్ణుడి మరణం కౌరవుల ఓటమిలా మారిపోయింది. ది ఎపిక్ ఎండింగ్. ఒక చుక్కలో ఎంతో పవర్ ఉంది. యాస్కిన్ మళ్ళీ తన ఓల్డ్ యంగ్ ఫామ్ లోకి మారిపోతాడు. మరి ఫామ్ లో ఉన్న యాస్కిన్ తో కర్ణుడితో పార్ట్ 2 ఏం చేస్తాడో చూడాలి. 2 hours 55 minutes 45 seconds ఉన్న మూవీని 0.25x లో పెట్టుకొని 2 రోజుల పాటు చూసి అగైన్ నార్మల్ స్పీడ్ లో ఓటీటీకి వచ్చాక 5 to 10 times చూసి మేము అబ్జర్వ్ చేసిన డీటెయిల్స్ ఇవి. హోప్ యూ ఆల్ లైక్ దిస్. మా ఈ కష్టానికి ఒక చిన్న లైక్ కొట్టి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్స్ తో మేము ఇంకా బూస్ట్ అయ్యి మంచి వీడియోస్ చేస్తాం. ఇంకా మంచి మూవీస్ లో ఉన్న డీటెయిల్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ మీకు ఏ మూవీ డీటెయిల్స్ కావాలో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేస్తాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బాయ్.